ఇంట్లో ఎక్కడ పడితే అక్కడనే పడిపోతున్నా. హాస్పిటల్ పాలవడమేమో కానీ నా కొడుకు స్కూల్కి కూడా వెళ్ళలేదు, నాతోనే ఉంటుండు. అతను అయితే లేదు, మస్తు అవస్థ పడుతున్నా, మస్తు ఇబ్బంది పడుతున్నా. భరించలేక నేను అరుస్తూనే ఉన్నా, కాళ్ళు చేతులు ఇట్లా వంకర పోయినాయి. ఇక దాదాపు ఫిట్స్ వచ్చే స్టేజ్కి వెళ్ళిపోయినాయి. ఇక నేను మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మా దగ్గర అంతా అసలు హాస్పిటల్కి వెళ్ళేంత డబ్బులు లేకుండే. వచ్చింది ఆ కామెంట్ చూస్తుంటే. ఫోన్ చేసిన తర్వాత ఇంకా వీళ్ళు ఒక 10,000 ఏమో పంపించినట్టున్నారు. ఒకటే 1,000 తక్కువ ఉన్నది, ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయన చూస్తుంటే అసలు ఇది ఇట్లాంటి బాధలతోని పైసలు లేని వాళ్ళు బతకద్దు అనే ఆలోచన అయితే నాకు వచ్చింది. ఆయన కాంటాక్ట్ లిస్ట్ మొత్తం చూసుకుంటా ఇట్లా ఒక్కొక్కరు ఎవరిస్తారా అని ప్రతి ఒక్కరికి రిసెప్షన్ లో వాళ్ళని బ్రతిమలాడుతూ ఆయన కళ్ళల్లో వాటర్ చూస్తుంటే నా ప్రాణాలు పోయినంత పని అయింది. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఒక 2 ఆపరేషన్స్ చేయాలి అని చెప్పిండ్రు. మమ్మీ మేము చాలా ఏడ్చినాం, డాడీ నేను చాలా బాధపడ్డాము. ఒక సందర్భంలో ఎంత బాధపడ్డాము అని మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా. ఎట్లా అయిపోయింది నా పిల్లల పరిస్థితి అంటే, నేను నవ్వుతే నవ్వుతుండ్రు, నేను నవ్వినప్పుడు నవ్వుతుండ్రు, నేను ఏడ్చినప్పుడు ఏడుతురు. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? నేను ఇప్పుడు ఓకే, బాగానే ఉన్నా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అక్క నువ్వు తొందరగా కోలుకోవాలి, నువ్వు బాగుంటావు అని ఆశీర్వదించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. అసలు మీరు ఎంత కేర్ చూపిస్తున్నారు, నా గురించి ఎంత ఆలోచిస్తున్నారు, ఎంత మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ పెట్టినారు అంటే, ఈరోజు మార్నింగ్ చూసిన నేను ఆ కామెంట్స్ అన్నీ. పొద్దున లేవంగానే కొంచెం ఈరోజు లేచి కొంచెం వాకింగ్ అట్లా చేసిన అన్నమాట. కొంచెం యాక్టివ్గా ఉన్నా ఈరోజు పొద్దున లేచి ఆ వీడియోస్ అన్నిటి కామెంట్స్ అన్నీ కూడా చదివిన. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. హ్యాపీ కాదు, ఒక విధంగా చెప్పాలంటే ఏడుపు వచ్చింది ఆ కామెంట్స్ చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పటికీ నాకు నా ఫ్యామిలీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అసలు ఆ రోజు నాకు ఏమైంది అనేది చెప్పడానికే ఈ వీడియో ముందుకి ఈరోజు నేను చెర్రిబాబు రావడం జరిగింది. నేను హాస్పిటల్ పాలవడమేమో కానీ నా కొడుకు స్కూల్కి కూడా వెళ్ళలేదు, నాతోనే ఉంటుండు. అసలు నాకు ఆ రోజు ఏం జరిగింది, అసలు ఏమైంది నాకు అనేది చెప్తా. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, అంతకంటే 4 రోజుల ముందు నుండే నాకు నార్మల్గా స్టమక్ పెయిన్ వస్తుంది. స్టమక్ పెయిన్ అంటే ఎప్పుడు ఉండేదే కదా, నాకు ఎప్పుడు ఇట్లనే అవుతుందిలే అన్నట్టు 3 రోజుల నుండి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా. రోజు పొద్దున ఒక ట్యాబ్లెట్, నైట్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నా, తగ్గిపోతుంది. నార్మల్గా నా పనులు నేను చేసుకుంటూ ఉంటున్నా. ఇంకా అంతలోనే 4వ రోజు అన్నమాట ఇది. ఇక 4వ రోజు కూడా నేను అట్లనే ట్యాబ్లెట్ వేసుకున్నా. పొద్దున లేవగానే నాకు కడుపు నొప్పి స్టార్ట్ అయింది. 3వ రోజు మా మమ్మీ వచ్చింది నా దగ్గరికి. నాకు కడుపు నొప్పి అవుతుంది మమ్మీ, నాకు బాగా కడుపు నొస్తుంది, అసలు లేవడానికి కూడా ఒప్పుకుంటలేదు, పిల్లల్ని స్కూల్కి పంపిద్దామన్నా కూడా నాతో అయితలేదు అన్న తర్వాత 3వ రోజే మా మమ్మీ నా దగ్గరికి వచ్చింది. ఏమో మమ్మీ కూడా ఉన్నది నా దగ్గరనే. 4వ రోజు పొద్దున లేవగానే నాకు ఇట్లనే కడుపు మస్తు నొత్తుంది. ఇక కడుపుని వచ్చేసరికి నేను ఎప్పట్లాగానే రోజు ఈ 3 రోజుల నుండి వేసుకుంటున్నా కదా ట్యాబ్లెట్ అని చెప్పేసి అదే పెయిన్ కిల్లర్ ఆ రోజు పొద్దున కూడా వేసుకున్నా కూడా నాకు అసలు అయితలేదు. ఇక 1 గంట అయిపోయింది, తగ్గుతుందేమో చూద్దామని 1 గంట అయింది, 2 గంటలు అయింది, అయినా అసలు తగ్గుతలేదు. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత పెయిన్ అనేది ఎక్కువైంది. ఇంకా ఎక్కువైన తర్వాత అసలు నాకు ఏం అర్థమైతలేదు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడనే పడిపోతున్నా, ఎక్కడ పడితే అక్కడనే కింద మీద పడి ఏడబడతానే. అసలు నాకు ఇక నాతో అయితలేదు, మస్తు అవస్థ పడుతున్నా, మస్తు ఇబ్బంది పడుతున్నా.
చెర్రి ఉన్నాడు ఇంట్లోనే, వాళ్ళ డాడీ లేడు, బయటికి వెళ్ళాడు. ఇంకా చెర్రి మా మమ్మీ నాతోని తిరుగుతుర్రు, ఆగమాగం అవుతురు వాళ్ళు కూడా. కానీ నేను వాళ్ళకి చెప్తున్నా హాస్పిటల్కి పోదామని. వాళ్ళ గంట నుండే స్టార్ట్ చేసిర్రు. ఒక గంట టాబ్లెట్ వేసుకున్న గంట తర్వాత నుండి వీళ్ళు హాస్పిటల్ అని అంటారు. కానీ నేనేమనుకుంటున్నా అంటే నిన్న మొన్న అట్లనే అయింది కదా కడుపు నొప్పి, ఈ రోజు కూడా అట్లనే తగ్గిపోతుందిలే, ఇంకొక అర్ధగంట చూద్దాం, ఇంకొక 20 నిమిషాలు చూద్దాం, ఇంకొక గంట చూద్దాం తీ అన్నట్టు నేను చూస్తున్నా. కానీ అసలు అది తగ్గుతలేదు. గంట అయిపోయింది, 2 గంటలు కూడా అయిపోయింది, నాకు ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది. ఇంకా మోషన్ వచ్చినట్టు అనిపించుడు, వాష్రూమ్లకి ఇంట్లోకి ఇదే తిరుగుతున్నా నేను. ఇక్కడ పడితే అక్కడనే పడిపోతున్నా, మస్తు కడుపు నొస్తుంది, నాకు అయితలేదు, స్టమక్ పెయిన్ ఎక్కువ అయిపోయింది. ఇంకా అంతలోనే చెర్రీ బాబు వాళ్ళ డాడీకి ఫోన్ చేయగానే వాళ్ళ డాడీ ఎక్కడనో బయట ఉన్నట్టున్నాడు. 5-10 నిమిషాలలోనే ఇంటికి వచ్చేసిండు. వచ్చి ఇంకా నన్ను తీసుకొని హాస్పిటల్కి పోయిర్రు. ఇక చెర్రీ, నేను, మా ఆయన ముగ్గురం పోయినాం హాస్పిటల్కి. ఇక నన్ను మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకొని పోతుర్రు. అంటే నాకు బైక్ మీద కూడా కూర్చోవడానికి అయితలేదు, నాతోని అంత పెయిన్ ఉన్నది. అసలు కూర్చోవత్తలేదు, నిల్చోవత్తలేదు, ఏం అసలు. ఇంకా కడుపు నొప్పి అంటే అది ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, వచ్చిన వాళ్ళకే. నాకు అసలు అయితలేదు, బండి మీద కూడా కూర్చోవడానికి అయితలేదు. అయినా సరే మనం ఇక్కడ ఉండి, అప్పటికి నా సిచ్యువేషన్ వీళ్ళకి అర్థమైంది. ఏంటి అంటే నాకు ఆ నొప్పి భరించలేక చల్ల ఎమటలు వస్తున్నాయి, మొత్తం ఇట్లా ఇట్లా మాట్లాడడానికి కూడా అయితలేదు నాకు, మస్తు ఇబ్బంది పడుతున్నా నేను. వీళ్ళు అనుకున్నారు ఇప్పుడు ఇక ఇట్లయితే కాదు, ఫస్ట్ హాస్పిటల్ తీసుకోవాలని. ఈ కార్ కానీ, ఆటో కానీ, అంబులెన్స్ అయినా ఏది ఫోన్ చేసినా కూడా అవి రావడానికి టైం పడుతుంది. మనం ఇక్కడ లేట్ చేసినాము అని అంటే ఇంక ఇబ్బంది అవుతుందని బండి మీదనే తీసుకొని పోయిండు. మా ఆయన పోతుండగానే వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేస్తుండు, ఆటోకి, కార్ కానీ, అంబులెన్స్కి అయితే వద్దని చెప్పింది. ఎందుకంటే అంబులెన్స్ వచ్చేసరికి మనం లేట్ అయిపోతుంది, మళ్ళీ అంబులెన్స్ కోసం ఆగాలి, వాళ్ళు తీసుకుపోయి సివిల్ హాస్పిటల్కి తీసుకుపోతారు. ఆ సివిల్ హాస్పిటల్లో ఏదో సైన్ చేసి మళ్ళీ మనకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళాలి, ఇదంతా టైం వేస్ట్ ముచ్చట అని చెప్పి మేము ఇక బండి మీదనే పోతున్నాం. ఇంకా నాకు మస్తు ఇబ్బంది అవుతుంది. చెర్రీ వెనకాల కూర్చున్నాడు, నేను మిడిల్లో కూర్చున్నా, ఆయన డ్రైవింగ్ చేస్తుండు, పోతున్నాం. పొంగనే కొంచెం దూరం పోయిన తర్వాత, కొంచెం దూరం అంటే ఏ కరీంనగర్ దగ్గర వరకు వెళ్ళిన తర్వాత ఇంకా నాకు ఆ కడుపు నొప్పి ఎక్కువై, ఆ నొప్పికి భరించలేక నేను అరుస్తూనే ఉన్న, కాళ్ళు చేతులు ఇట్లా వంకర పోయినాయి. అంటే ఇక దాదాపు ఫిట్స్ వచ్చే స్టేజ్కి వెళ్ళిపోయినాయి. ఇక నేను అంటే నాకు బీపీ అవన్నీ లో అయిపోయినాయి, పల్స్ అవన్నీ పడిపోతున్నాయి. ఇంకా ఇట్లా కాళ్ళు చేతులు వంకర అయినాయి, నేను కాన్షియస్ అయిపోయినా. ఇంకా అప్పుడు మళ్ళీ ఆటోలో తీసుకుపోయారు హాస్పిటల్కి. అట్లా జరిగింది ఆ రోజు. ఇంకా హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ ఇట్లా నా బాధ చూడగానే ఫస్ట్ అన్ని రకాల టెస్టులు, బ్లడ్ టెస్టులు, ప్రతి టెస్ట్ చేసిన తర్వాత, సిటీ స్కాన్ చేసిన తర్వాతనే నేను ట్రీట్మెంట్ ఏదైనా స్టార్ట్ చేస్తా, లేకపోతే అప్పటి వరకు నేను ఏం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయను అని చెప్పిండు. అన్న తర్వాత ఫస్ట్ హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్ ఇచ్చి మళ్ళీ డయాగ్నోస్టిక్స్కి వెళ్ళి అక్కడ సిటీ స్కాన్ చేయించినాము. ఆ సిటీ స్కాన్ దగ్గర ఫస్ట్ మేము ఓడితోనే అసలు ఆ రోజు విషయం ఏంటి అని అంటే, అసలు ముచ్చట నేను 3 రోజుల నుండి కడుపు నొప్పితో భరించుకుంటా కూడా ఇంట్లోనే ఎందుకు ఉంటున్నా, హాస్పిటల్కి ఎందుకు వెళ్తలేను అని అంటే, నేను హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా 1000 కావాలి. దాదాపు నేను హాస్పిటల్కి వెళ్ళిన ఇంత పెయిన్తో హాస్పిటల్కి వెళ్తే నన్ను హాస్పిటల్లోనే అడ్మిట్ చేసుకుంటారనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడు నాకు ఇదే జరుగుతుంది కాబట్టి నాకు తెలుసు. ఇక నేను ఇట్లనే మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మా దగ్గర అంతా అసలు హాస్పిటల్కి వెళ్ళేంత డబ్బులు లేకుండే. ఇంకా మా ఆయన పోతుండగానే మేము వెళ్ళంగానే ఎవరికో ఫోన్లు చేసిన తర్వాత ఇంకా వీళ్ళు ఒక 10,000 ఏమో పంపించినట్టున్నారు. పంపించిన తర్వాత అసలు అక్కడ స్టార్ట్ అయింది. వెళ్ళిన తర్వాత ఓపీ ఫీజు కట్టి బ్లడ్ టెస్ట్లకి సంబంధించి 5,000 ఏమో ఫస్ట్ హాస్పిటల్లో పే చేసిన తర్వాత డయాగ్నోస్టిక్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ డయాగ్నోస్టిక్స్లో 6,500 చెప్పారు. 5,500 ఎంత కట్టిండ్రు డాడీ? ఒక 1,000 ఏమో తక్కువ ఉండే. 5,500 ఏమో కట్టినట్టు, ఒకటే 1,000 తక్కువ ఉన్నది. ఆయన దగ్గర డబ్బులు లేవు. అక్కడ డయాగ్నోస్టిక్స్ లా 1,000 కోసం మేము కడదాం, డబ్బులు మామూలు పంపిస్తారు, కొంచెం టైం పడుతుంది, మీరు రిసిప్ట్ ఇవ్వండి మాకు. రిసిప్ట్ ఇస్తే ఆమెకు ఫస్ట్ స్కాన్ చేస్తారు, ఆమెకు స్కాన్ చేసిన తర్వాతనే సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అన్నారు. ఆమె చాలా ఇబ్బంది పడుతుంది, అవస్థ ఎక్కువ ఉన్నది, ప్లీజ్ మీరు రిసిప్ట్ ఇవ్వండి అని అంటే, లేదు సార్ అట్లా ఇవ్వం మేము, ఆ డబ్బులు మొత్తం పే చేస్తేనే మేము రిసిప్ట్ ఇస్తాము అని వాళ్ళు మస్తు మొండికేసిర్రు. ఆ టైంలో మా ఆయన ఎంతమందికి ఫోన్లు చేసి ఉంటాడు అని అంటే, ఇక్కడ నేను నా బాధ నేను పడుతూనే ఉన్నా, ఆయన చూస్తుంటేనైతే నాకు ఇంకా ఆ టైంలో అనిపిస్తుంది, ఆయన చూస్తుంటే అసలు ఇది ఇట్లాంటి బాధలతోని
ఇట్లాంటి పెయిన్స్తోని ఇట్లాంటి రోగాలతోని పైసలు లేని వాళ్ళు బతకద్దు అనే ఆలోచన అయితే నాకు వచ్చింది. అప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే ఎంతమందికి ఫోన్ చేసిండు అనేది ఆయన కాంటాక్ట్ లిస్ట్ మొత్తం చూసుకుంటా ఇట్లా ఒక్కొక్కరు ఎవరిస్తారా అని ప్రతి ఒక్కరికి అడగచ్చిన వాళ్ళను అడగరానోళ్ళను అందరినీ కూడా అడుగుతూనే ఉన్నాడు. కానీ ఇక అప్పుడు ఎవరు పంపించారో ఏమో నాకు తెలియదు, కానీ ఆయన ఫేస్లో ఒక రకమైన బాధ, కళ్ళల్లో నీళ్లు ఆయనకి. అంటే అంతమందిని బ్రతిమలాడుతుంటే కూడా ఎవరు రెస్పాండ్ అయ్యారో ఎవరు పంపించారు అని ఆ టైంకి అక్కడ వాళ్ళు రిసిప్ట్ ఇవ్వకపోతే వాళ్ళని బ్రతిమలాడుతూ ఇటు ఫోన్లు చేసుకుంటూ అటు ఆ రిసెప్షన్లో వాళ్ళని బ్రతిమలాడుతూ ఆయన కళ్ళల్లో వాటర్ చూస్తుంటే నా ప్రాణాలు పోయినంత పని అయింది. నాకేమనిపించింది అంటే ఇక నా పక్కకు చెర్రి నన్ను పట్టుకొని ఉన్నాడు. ఇటు చెర్రి ఎడుతుండు, అటు వాళ్ళ డాడీ ఎడుతుండు, ఇటు నేను ఎడుతున్నా. ముగ్గురిమే 3 దిక్కులు ఎడుతూనే ఉన్నాం. అంతలోనే అక్కడ విషయం ఏంటి అంటే మమ్మల్ని ఆ రోజు ఆ డాక్టరే సేవ్ చేసిండు అనుకోవాలి. హాస్పిటల్ డాక్టర్ కాల్ చేసిరట అక్కడ డయాగ్నోస్టిక్స్కి. ఏమైంది, ఈ పేషెంట్ ఇంత లేట్ అయింది, ఆమెను 10 నిమిషాలల్లో ఖచ్చితంగా మీరు తొందరగా పంపించాలి, ఆమె చాలా సీరియస్ ఉన్నది, మీరు పంపిస్తేనే మేము ట్రీట్మెంట్ చేస్తాము అని అన్న తర్వాత ఇంకా అప్పుడు కానీ వాళ్ళు ఆ రిసిప్ట్ ఇవ్వకపోయినా కూడా ఫస్ట్ నన్ను స్కానింగ్ సెంటర్లోకి లోపలికి అలో చేసిరు. లోపలికి పోయిన తర్వాత ఇంకా స్కానింగ్ అయితే తీసి వెంటనే నన్ను పంపించేసిరు. నన్ను చెర్రిబాబుని ఆటో ఇచ్చి పంపించేసిండు. ఇక మా ఆయన అక్కడ రిపోర్ట్ కోసం అక్కడనే ఉన్నాడు. మళ్ళీ ఆ రిపోర్ట్స్ కూడా ఎట్లా అంటే నాకు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందో ఏమో కానీ పాతవి, అంటే ఎప్పుడన్నా తీసిన సిటీ స్కాన్ కానీ ఎప్పుడన్నా తీసిన స్కాన్ రిపోర్ట్స్ కానీ ఉంటేనే మేము ఇప్పుడు రిపోర్ట్ ఇస్తామని అన్నారట. మేమంత ఆగమాగంలో ఆ రిపోర్ట్స్ ఏవి తీసుకపోలేదు, వట్టిగానే పోయినాము. ఇంకా అవి మళ్ళీ ఆ రిపోర్ట్స్ కూడా ఎప్పుడో 2 years బ్యాక్ స్కాన్ చేసిన రిపోర్ట్స్ అన్నట్టు. ఇక గవిటితో ఇప్పుడు ఏం అవసరం ఉంటుంది అన్నట్టు మేము పోయినాము. పోయిన తర్వాత అవి కావాలన్నాక మళ్ళీ ఇంటికి ఫోన్లు చేసుకుంటా, ఇంటికి కూడా ఫోన్లు చేస్తే ఒకరు రెస్పాండ్ అయ్యారట, ఒకరు రెస్పాండ్ కాలేదట, చక్కగా ఫోన్లు కలవలేదట ఆ టైంకి. మళ్ళీ తర్వాత మా చెల్లెకి ఫోన్ చేసిన తర్వాత మా కో సిస్టర్కి ఫోన్ చేస్తే ఆమె మళ్ళీ సిటీ స్కాన్ రిపోర్ట్స్ అవన్నీ ఫోటో తీసి వాట్సాప్లో సెండ్ చేసిన తర్వాత ఇంకా అక్కడ రిపోర్ట్స్ ఇచ్చిరట. అక్కడ సిటీ స్కాన్ రిపోర్ట్ ఇచ్చిరట. ఇక నన్ను హాస్పిటల్కి పంపించిండు మా ఆయన. పంపించిన తర్వాత పోయినాం. మేము హాస్పిటల్ రీచ్ అయ్యేటప్పటికి మా తమ్ముడు వచ్చిండు. మా తమ్ముడు వచ్చిన తర్వాత నన్ను డైరెక్ట్ ఐసీయూకి షిఫ్ట్ చేసిరు. ఐసీయూకి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అయితే ఇక స్టార్ట్ చేసిరు. ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం కూడా స్కాన్ రిపోర్ట్ వచ్చింది, బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చేంత వరకు నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. అవన్నీ వచ్చిన తర్వాత కూడా మేము ఉండేది ఇప్పుడు హాస్పిటల్లోనే అడ్మిట్ అయినాం కదా, ఆ హాస్పిటల్లో మెడికల్ వాళ్ళు మెడిసిన్ ఇవ్వమంటే వాళ్ళు ఇస్తలేరు మెడిసిన్. డబ్బులు పే చేస్తేనే మెడిసిన్ ఇస్తామని మళ్ళీ ఆ డబ్బుల కోసం కూడా ఒక 15 నిమిషాలు టైం అటు ఇటు అయింది. 10-15 నిమిషాలు మా ఆయన వీళ్ళకి ఫోన్ చేసి 10-15 నిమిషాలు టైం పట్టింది. ఆ 10-15 నిమిషాలకి ఇంకా స్టార్ట్ చేసిరు ట్రీట్మెంట్. నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అసలు నాకు ఏమైంది అని అంటే లివర్ వాప్ వచ్చింది. డబుల్ అయిందట లివర్ నాది. ఉండేదానికంటే 20 సెంటీమీటర్స్ ఎంతో అయింది. లివర్ వాపు ఉన్నది. ఇంకొకటి డైజెస్టివ్ సిస్టమ్, ఆ పేగులు ఉంటాయి కదా మన పేగులు, అవన్నీ కూడా ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం వాపు వచ్చినాయట. మళ్ళీ ఇంకా దానిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మోషన్ అంతా బ్లాక్ అయిపోయిందట పేగులల్లా, ఇక్కడ పడితే అక్కడనే. అంత పెద్ద ప్రాబ్లం అయింది. మళ్ళీ దానికి తోడు ఇంకా నాకు యూట్రస్ ఇన్ఫెక్షన్, ఆ యూట్రస్ కూడా వాపు ఉన్నది. ఫైల్స్ ఇవన్నిటితోనే అవస్థ పడుతున్నా నేను. ఇక అవన్నీ కూడా నాకు ఉన్నాయని వచ్చింది. ఇంకా బ్లడ్ రిపోర్ట్స్ కూడా ఇన్ఫెక్షన్, అదే వైట్ సెల్స్ డబ్ల్యూబీసీ కౌంట్ ఎక్కువనే ఉన్నది. ఇక గిన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్న తర్వాత కామన్గా అది ఎట్లయినా ఎక్కువనే ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి బాడీలో. వీటన్నిటితోనే స్టమక్ పెయిన్ ఎక్కువ ఉన్నది నాకు. ఒక పక్కన నాకు అప్పటికి కదా 4 days పీరియడ్స్, బ్లీడింగ్ అవుతుంది, హెవీ బ్లీడింగ్ అవుతుంది, క్లాట్స్ అవుతుంది. ఇటు స్టమక్ పెయిన్, అవంతా డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఇన్ఫెక్షన్ అయింది చెప్పారు. లివర్ వాప్ వచ్చింది. ఇవన్నీ ప్రాబ్లమ్స్తోనైతే నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినా. యాక్చువల్లీ నాకు 2 ఆపరేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. దీని తర్వాత ఈ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఒక 2 ఆపరేషన్స్ చేయాలి అని చెప్పిండ్రు. ఆ 2 ఆపరేషన్స్ ఏంటి అంటే
ఆ యూట్రస్కి సంబంధించి అదొకటి ఆపరేషన్, ఇంకొకటి ఫైల్స్ ఆపరేషన్ ఉన్నది. సో వీటితోనైతే నేను సఫర్ అవుతున్నా. 3 రోజులు ఉన్నాము హాస్పిటల్లో. 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయినాము. అప్పటికి కూడా నాకు మేడం ఏమని చెప్పిండ్రు సార్, ఎట్లా అంటే నువ్వు మంచిగా ఉంటేనే, నీకు సెట్ అయింది అని అనిపిస్తేనే నేను పంపిస్తామమ్మా, లేదంటే లేదు. ఎందుకంటే నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినా కూడా నువ్వు చాలా అవస్థతోనే హాస్పిటల్కి వస్తున్నావు, కాబట్టి ఈసారి మాత్రం నీకు పూర్తిగా క్యూర్ అయిన తర్వాత నేను హాస్పిటల్ నుండి పంపిస్తాం, ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గిపోయిన తర్వాతనే అని అన్నారు. కానీ అప్పటికే చాలా డబ్బులు ఎక్కువైపోయినాయి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అప్పటికి మా ఆయన మస్తు ఇబ్బంది పడుతున్నాం డబ్బుల కోసం. ఎప్పుడు పోతుండో ఇంటికి, ఎప్పుడు హాస్పిటల్కి వస్తుండో అర్థమవుతలేదు, అంటే చాలా ఇబ్బంది పడుతుండు. అందుకని చెప్పేసి నేనే డాక్టర్తో మాట్లాడి, వద్దు మేడం నేను వెళ్ళిపోతా అని చెప్పిన. ఇంతకీ నేను వెళ్ళిన హాస్పిటల్ ఏది అని అంటే, నేను ఆల్రెడీ ఒకసారి లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, మా మమ్మీ వాళ్ళు మా బాబు ఇట్లా నువ్వు పాత హాస్పిటల్కే వెళ్ళాలి అంటే, చెర్రి పుట్టిన హాస్పిటల్. నేను 15 సంవత్సరాల నుండి అదే హాస్పిటల్కి వెళ్తున్నా, కృష్ణ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హిమబిందు మేడం, ఆ మేడం దగ్గరికే వెళ్తున్నా అని చెప్పిన కదా. ఇంకా ఆ రోజు అంతకుముందు వెళ్ళిన మేడం దగ్గరికి మా ఆయన తీసుకెళ్ళలేదు. నేను అంత ఇబ్బంది పడుతుంటే నేను ఏమన్నా అంటే, పాత హాస్పిటల్కి అంటే లాస్ట్ మంత్ వెళ్ళిన హాస్పిటల్కి వెళ్దామంటే అస్సలే వినలేదు. నువ్వు ఏది ఏమైనా సరే, ఎన్ని పైసలు ఖర్చు అయినా మంచిదే, ఎంత ఏమైనా సరే మనం పాత హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ మేడంకి అయితేనే నీ ట్రీట్మెంట్ అర్థమవుతుంది, ఇంకా వేరే ఏ మేడమ్స్కి అర్థమైతలేదు, అనవసరంగా డబ్బులని వేస్ట్ అయిపోతున్నాయి, నీకుండే ప్రాబ్లమ్స్ నీకు అట్లనే ఉంటున్నాయి అని చెప్పి మా ఆయన అద్దని నన్ను అదే హాస్పిటల్కి తీసుకెళ్ళడంతోనే ఇంకా మేడం చూసి చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా ట్రీట్మెంట్ చేసిర్రు. నన్ను మేడం ఇట్లా ఒక పేషెంట్ లాగా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే చూసుకుంటుంది. ఎందుకంటే 15 సంవత్సరాల పరిచయం మాది. 15 సంవత్సరాల కాలంగా నేను ఒక్కదాన్ని హాస్పిటల్కి వెళ్ళడమే కాదు, నాతో పాటు ఒక 10 మందిని కూడా మేడం దగ్గరికి హాస్పిటల్కి తీసుకెళ్ళిన. నేను ఒక 10 మంది పేషెంట్లను తీసుకెళ్ళిన. అట్లా మేడంకి నా మీద ఒక మంచి అది ఉంటుంది అన్నమాట. ఇక అట్లా మేడం మాకు మంచి పరిచయం, మాకు ఫ్యామిలీ మెంబర్ లానే మేడం కూడా చాలా బాగా చూస్తుంది. అట్లా జరిగింది ఆ రోజు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు మా చెర్రి బాబు ఒక చాలా బాధాకరమైన సంఘటనని ఫేస్ చేసిండట. తర్వాత చెప్తుండు నాకు, అంటే నిన్న ఇవాళ చెప్తుండు, మమ్మీ మేము చాలా ఏడ్చినాం డాడీ, నేను చాలా బాధపడ్డాము. ఒక సందర్భంలో ఎంత బాధపడ్డాము అని అంటే నీకు చెప్పలేదు, నువ్వు బెడ్ పైన ఉన్నావు, కానీ మేము మస్తు ఫోన్లు పట్టుకొని వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసుకుంటా మస్తు ఏడ్చుకుంటూనే తిరిగినాం మమ్మీ. ఒక పక్కన అక్కడ నీకు ఆల్రెడీ టెస్ట్లన్నీ అయిపోయినాయి, రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి, కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామంటే మెడికల్లో బిల్లు కట్టేది, వాళ్ళు మెడిసిన్ ఇవ్వలేదు మమ్మీ. ఆ టైంలో నేను డాడీ ఎంతమందికి ఫోన్ చేసినామో ఇంకా మాకే తెలుసు అని చెర్రి చెప్తుండు. చెర్రి అట్లా చెప్తుండే నా ప్రాణాలు పోయినంత పని అయింది. అసలు ఎవరికి ఏం కారు, అంత అంత వేస్ట్ బంధాలు ఇవన్నీ. ఎంత వేస్ట్ బంధాలంటే అమ్మో, నా జీవితంలో నాకు మస్తు జ్ఞానోదయం అయింది. ఎవరిని ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లుండాలి ఏంది అనేది అయితే ఈ హాస్పిటల్ ప్రయాణం నాకు నేర్పించింది. నాతో అప్పటి వరకు నాతో మంచిగా ఉన్న వాళ్ళు కూడా అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదట. నా ఫోన్ కాంటాక్ట్స్లో నుండి మస్తు మందికి ఫోన్లు చేసిరట, నా కాంటాక్ట్స్కి కూడా. అటు వాళ్ళ డాడీ ఎత్తుండట, ఇటు చెర్రి బాబు ఎత్తుండట. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఒకటి చాలా బాధను కలిగించిన విషయం ఏంటంటే, ఒక తల్లికి ఖచ్చితంగా ఒక ఆడపిల్ల ఉండాలి అనిపించింది నాకు. ఎందుకు అనిపించింది అంటే, ఖచ్చితంగా ఒక తల్లిదండ్రికి ఆడపిల్ల మగ పిల్లగాడు ఇద్దరు ఉండాలి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరు అమ్మాయిలు ఉండద్దు, ఇద్దరు అబ్బాయిలు ఉండద్దు. ఎందుకంటే పిల్లలకి కూడా ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళ బాధలు అర్థమవుతాయి, మగవాళ్ళకైతే మగవాళ్ళ బాధలు అర్థమవుతాయి. నా పిల్లలు ఉన్నారు ఇద్దరు, చెర్రి సోనుకి నా బాధలు ఏం అర్థం కావు. నేను చెప్పిన అర్థం కాదు, చూసిన అర్థం కాదు. ఎట్లయిపోయింది నా పిల్లల పరిస్థితి అంటే, నేను నవ్వుతే నవ్వుతుండ్రు, నేను నవ్వినప్పుడు నవ్వుతుండ్రు, నేను ఏడ్చినప్పుడు ఏడుతుర్రు. అంటే వాళ్ళకి నేను ఎందుకు ఏడుతున్నానో తెలియదు, నేను ఎందుకు నవ్వుతున్నానో తెలియదు. నేను హ్యాపీగా ఉన్నప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా నాకు ఏదైనా బాధ వచ్చి నేను ఎడుతున్నా అంటే వాళ్ళు కూడా ఎడుతుర్రు. వాళ్ళకి తెలియదు, అది చెప్పిన అర్థం కాదు. మగ పిల్లలు వాళ్ళు, నాకుండే ప్రాబ్లమ్స్ ఏమో ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్. సో అప్పుడు నాకు చాలా అనిపించింది, ఒక ఆడపిల్ల ఉంటే బాగుండునేమో, అంటే కనీసం నాకున్న బాధనన్నా వాళ్ళకి తెలుపుతుండేనేమో అనిపించింది.
ఇది ఒకటి చాలా బాధ అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇట్లా ఆరోగ్యం బాగాలేకుండా ఉండడం వల్ల పిల్లలు చాలా చాలా అంటే చాలా చాలా సఫర్ అవుతారు. ఆ టైంకి మేము హాస్పిటల్కి పొద్దున 10 గంటలకి వెళ్ళినాం అనుకుంటా ఇంటి దగ్గర నుండి. సోను బాబు స్కూల్కి వెళ్ళిపోయి చెర్రీ వెళ్ళలేదు హాస్టల్కి, ఇంటి దగ్గరనే నాతోనే ఉన్నాడు. మేము హాస్పిటల్కి వెళ్ళినాము, హాస్పిటల్ని అడ్మిట్ అయినాము, అక్కడే ఉన్నాము. అని ఇంటికి వచ్చిన తర్వాత సోను బాబు 5:30కి వస్తాడు ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు చెప్తే సోను ఫోన్ చేసి వాళ్ళ డాడీకి ఒకటే ఏడ్చుడట. డాడీ నువ్వు ఇప్పుడు వచ్చి నన్ను తీసుకుపో, నేను మమ్మీని చూడాలి, నువ్వు ఎట్లా చేసి నన్ను తీసుకుపో డాడీ ఇప్పుడు వచ్చి అని ఏడ్చుడట. లేదు బిడ్డ నేను వస్తున్నా నువ్వు ఉండు అని అంటే కూడా అస్సలు వింటలేడట. నేను అత్త డాడీ నన్ను తీసుకుపో అని ఏడుతుండట. అక్కడ చెర్రీ నన్ను చూసుకుంటూనే బాధపడుకుంటూనే చెర్రీ ఉన్నాడు. అసలు నా పరిస్థితి అయితే నాకు నా పిల్లలను చూస్తేనే నాకు ధైర్యం అత్తలేదు. నా బాధ కంటే ఎక్కువ నా పిల్లల గురించే నాకు ఆలోచన ఎక్కువైపోతుంది. ఎందుకంటే నేను ప్రస్తుతానికి పిల్లలకు ఉన్న ఆస్తులు కానీ, పిల్లలకు మేము ఇచ్చింది కానీ, పిల్లల కోసం మేము సంపాదించింది కానీ ఏమీ లేదు. కనీసం పిల్లలు ఎదిగి వాళ్ళ చదువులు పూర్తయి వాళ్ళ ఒక పొజిషన్కి వచ్చేంత వరకైనా తల్లిదండ్రులుగా మేమైనా వాళ్ళకి ఉండాలి, అండగా వాళ్ళకి ధైర్యం చెప్పడానికైనా వాళ్ళని ముందుకు నడిపించడానికైనా మేమైనా ఉండాలి అనే ఒక ఆలోచనే నాకు బాగున్నది. ఇప్పటికీ నాకు అదే ఆలోచన ఉన్నది. అంటే నాకు ఏం లేకపోయినా ఏం కాదు, కనీసం నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను బాగుండాలి, పిల్లలకి ధైర్యం ఇవ్వాలి అనేది ఒకటే ఆలోచన ఉన్నది. ఎవ్వరు చూడరు, తల్లిదండ్రులు లేకపోతే పిల్లల్ని ఎవ్వరు చూడరు. తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలకి ఏదైనా ఆధారం. అదే తల్లిదండ్రులు లేకపోతే పిల్లల్ని ఎవరు చూడరు. అన్నీ అంతంత మాత్రం ప్రేమలే ఎవరి అయినా కూడా. ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకే ఉంటాయి, వాళ్ళకే తడిసి మోపడే అన్ని బాధలు ఉంటాయి. ఇంకా పక్కోళ్ళ బాధను పట్టించుకునే రోజులైతే ఇవి కాదు. నాకు నా మైండ్లో అదే ఉండిపోయింది. నాకెందుకు ఇట్లా అవుతుంది దేవుడా, కనీసం నేనేం చేయకపోయినా నా పిల్లలకి జస్ట్ నేనున్నా అనే ధైర్యం చాలు వాళ్ళకి. నేనేం పని చేసో లేకపోతే కష్టపడు వాళ్ళని ఏదో ఉద్ధరించి ఏమో ప్రయోజకులను చేస్తా అనే ఆలోచన కంటే నాకు నా పిల్లలకి తల్లిగా నేను బ్రతికుండాలి అనే ఒక్కటి మాత్రం నాకు బాగా ఉన్నది. నేను చాలా మొన్న హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత నా మైండ్లో ఇదే తిరుగుతుంది. నేను చాలా మార్చుకోవాలి నా పద్ధతుల్ని, నా ఆలోచనల్ని అనుకుంటున్నా కానీ మారతలేవు. సిచ్యువేషన్స్ అసలు మస్తు ఇబ్బంది పెడుతున్నాయి. ఎట్లా అంటే పరిస్థితులు ఘోరంగా డిమాండ్ చేస్తున్నాయి. అమ్మో తట్టుకోవడానికి అయితలేదు. నేను ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నా కూడా నాకు ఆ టెన్షన్స్, బాధలు అవైతే అసలు ఒక్క నిమిషం కాదు కదా, ఒక సెకండ్ కూడా నాకు లేకుండా లేవు. చాలామంది నా యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను మస్తు అర్థం చేసుకున్నారు. ఎట్లా అర్థం చేసుకున్నారంటే, అక్క నీకు ఉన్న ప్రాబ్లమ్స్ అంటే నీ హెల్త్ ఇష్యూస్ కంటే ఎక్కువ నీకు మెంటల్ టెన్షన్స్ ఉన్నాయి అక్క, ఆ టెన్షన్స్ వల్లనే, ఆ స్ట్రెస్ వల్లనే, దాని వల్లనే నువ్వు ఇట్లా అవుతున్నావు అక్క, నీకు అంత పెద్ద రోగాలు ఏం లేవు, నీకు అంత పెద్ద అదేం లేదక్క, కానీ నీకు టెన్షన్స్ ఎక్కువ ఉండడం వల్లనే నువ్వు ఇట్లా అవుతున్నావు అని కొంతమంది అర్థం చేసుకొని కామెంట్స్ పెట్టిర్రు. నిజంగా మీరు నన్ను ఎంత అంటే నా గురించి ఎంత ఆలోచిస్తున్నారు, నా బాధల్ని ఎంత బాగా చూస్తున్నారు అనేది నాకు మస్తు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇప్పుడు నాకు ఒకదానికే కాదు ఆరోగ్య సమస్యలు, మా ఆయనకి నాకు ఇద్దరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ విషయం ఎవరికి తెలియదు. ఒక 1.5 year నుండి 1.5 year కంటే ఎక్కువనే అవుతుంది వచ్చి దగ్గర. మా ఆయన కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్తోని సఫర్ అవుతుండు. ఇంకా ఆయన చూసుకుంటానే ఆయన హెల్త్ ఇష్యూస్తోనే నేను ఇన్ని రోజులు సఫర్ అయినా. ఇప్పుడు ఇంకా ఈ 2 నెలల కాలంగా నేనైతే పూర్తిగా ఆగమైపోయినా. అసలు నా పరిస్థితి ఇంకొకరు చెప్పుకోలేకుండా అయిపోయింది. నా గురించి ఆలోచించి నన్ను హాస్పిటల్లో చుట్టూ నింపుకుంటా, నా కోసం వాళ్ళని వీళ్ళని డబ్బులు అడుక్కుంటా, వాళ్ళని వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇటు ఇచ్చుడు అటు తీసుకునుడు, ఇదంతా ప్రాసెస్లా మా ఆయన చాలా సఫర్ అయిపోయి పాపం 2 రోజుల నుండి ఆయనకు జ్వరం వస్తుంది. ఇప్పుడు పడుకొనే ఉన్నాడు ప్రస్తుతానికి. ఆయనకు మనిషి మొహం కూడా చూడకుండా జ్వరం వస్తుంది, అంత ఇబ్బంది పడుతుండు పాపం. మొన్న హాస్పిటల్లో 3 రోజులు బయట అక్కడ రిసెప్షన్ హాల్లా ఇక పేషెంట్తో ఉంటే ఎట్లుంటుంది, ఆడ పడుకుంటే ఆయనకి దోమలు కుట్టినవి ఏమైందో పాపం జ్వరం వచ్చింది. ఇక మళ్ళీ తిరుగుడు ఎక్కువ అయిపోయింది. ఊకే హాస్పిటల్లకు ఇంటికి ఇంకా వేరే దగ్గరికి ఇట్లా తిరిగేసరికి ఆయన బాగా పాపం సిక్ అయిపోయిండు, జ్వరం వచ్చింది, పడుకున్నాడు.
ఇంకా పొద్దున్న నుండి అలా చెర్రి బాబు వాళ్ళ డాడీ మనం హాస్పిటల్కి వెళ్దాం మొన్న మమ్మీకి అట్లనే అయింది చూసుకుంటుంటే ఇప్పుడు మనం నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తే పోదాం బా అని అంటుండు. కానీ ఇంకా వాళ్ళ డాడీ ఇప్పుడు వద్దునే టాబ్లెట్స్ వేసుకున్న నాన్న కొంచెం చూద్దాం తగ్గకపోతే రేపు ఇట్లా పోదామని వాళ్ళ డాడీ చెప్తుండు. ఇంకొక విషయం ఏంటంటే ఒకరు కామెంట్ పెట్టిరట, నిన్న చూపిస్తుండు మా ఆయన నాకు, ఆమె అన్ని డ్రామాలు హాస్పిటల్లా దాన్ని ఏమంటారు ఏముందరా వ్యూస్ కోసం సింపతి కోసం వ్యూస్ కోసం సింపతి కోసమే హాస్పిటల్లో ఉన్నది, ఆమెకి ఏం కాలేదు అని ఒక మహాతల్లి కామెంట్ చేసిందట. థ్యాంక్ యూ తల్లి, నీకు నిజంగా నువ్వు నా ఛానల్లోకి వచ్చి కామెంట్ పెట్టడమే గొప్ప విషయం, అందుకు థ్యాంక్ యూ చెప్తున్నా. ఛానల్లోకి వచ్చి కామెంట్ పెట్టినందుకు పని కట్టుకొని మరి ఛానల్లోకి వచ్చి కామెంట్ పెట్టినావు కదా. నాకు డబ్బులు ఎక్కువయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్ ఐసీయూ బెడ్ మీద పడుకొని వ్యూస్ సంపాదించుకుంటున్నా. నేను హాస్పిటల్ బెడ్ మీద పడుకొని పెట్టిన వీడియోలకి మిలియన్స్ల వ్యూస్ వచ్చినాయి, లక్షల డబ్బులు వచ్చినాయి నాకు. ఇంకా నేను ఆ లక్షలకెళ్ళి 10 లక్షలకెళ్ళి 1 లక్ష తీసి ఆడ హాస్పిటల్లో కట్టొచ్చిన. మాట్లాడడానికైనా కొంచెం అంత బుద్ధి ఉండాలి, కొంచెం సిగ్గు ఉండాలి. అసలు బుద్ధి కాదు, నేను మంచి మాటలే మాట్లాడాలి ఇప్పటి నుండిగా. ఇట్లా మాట్లాడి తినేటట్లు లేరు ఎవరు. హాస్పిటల్లో ఐసీయూ బెడ్ మీద వ్యూస్ కోసం ఎవడన్నా వండుకుంటాడా? మీరు చెప్పండి ఒకసారి. కొంచెమన్నా బుద్ధి ఉందా ఆమెకు? కామెంట్ పెట్టిన ఆమెకు లక్షలు వేలు పెట్టి హాస్పిటల్లో మేము ఐసీయూలా పడుకొని ఉంటాం కదా. మీరు పడుకొని ఉండరు, మరి మీకు కూడా ఒక ఛానల్ ఉన్నది కదా, మీరు వండుర్రి హాస్పిటల్ బెడ్ మీద. అప్పుడు మీకు లక్షల వ్యూస్ వస్తాయి. మీ ఛానల్కి 70-60 సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, అవి ఒక 7-8 లక్షలు 10 లక్షలు అయితే 10 లక్షల రూపాయలు వస్తాయి. అవన్నిటితో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా తిరుగురి, నా లెక్క హాస్పిటల్ బెడ్ మీద వండుకొని. నిజంగా నేను నన్నోళ్ళకు మీకు నా అంతగతి వస్తుంది ఖచ్చితంగా. హాస్పిటల్ బెడ్ మీద వ్యూస్ కోసం పడుకున్నది అని అన్నారు కదా, ఖచ్చితంగా మీకు కూడా ఏదో ఒక రోజు ఆ పరిస్థితి వస్తుంది. మీరు కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు, ఐసీయూలు ఉంటారు, నా లెక్కనే సఫర్ అవుతూ బాధపడుతూ ఉంటారు. నేను ఇది చెప్పిస్తున్నా. నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ నా గురించి ఏమనుకున్నా పర్లేదు. ఎందుకు అంటే 100 కామెంట్స్ పాజిటివ్ వస్తుంటే ఒక్క కామెంట్ మాత్రం నెగిటివ్ వచ్చింది. ఆ ఒక్కరెవరో పని కట్టుకొని కావాలని కామెంట్ చేసారు. కొంచెం అన్న బుద్ధి ఉండాలి అట్లాంటి కామెంట్స్ పెట్టడానికి. తిక్క కామెంట్లు పెట్టుడు బంద్ చేయరు. ఇప్పటి నుండి అయినా కొంచెం మంచిగా మనుషుల్లాగా ప్రవర్తించే ప్రయత్నం చేయరు. నేను ఎంత సఫర్ అవుతున్నా, నేను ఎంత బాధపడుతున్నా, నాతో పాటు నా ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది, మేమందరం ఎంత ఎడుతున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. మీకేం తెలుస్తుంది చెప్పుర్రి. మేము ఎంత బాధపడుతున్నాము, ఎంత సఫర్ అవుతున్నాము. నా పిల్లలు ఒక దిక్కు, నేను ఒక దిక్కు, పిల్లలు ఒక దగ్గర, నేను ఒక దగ్గర. మొన్న 3 రోజులు హాస్పిటల్ ఉంటే నేను హాస్పిటల్లా, నా పిల్లలు మా తమ్ముని దగ్గర. ఎన్ని బాధలు మాకు చెప్పండి మీరు. మీకు కొంచెమన్నా తెలివి ఉందా? ఏది పడితే అది మాట్లాడుతుర్రు ఇంత పిచ్చిగా. ఇంకా కొంతమంది కామెంట్ పెడుతున్నారు, మీ ఆడబిడ్డ వాళ్ళు రాలేదా అక్క అని కామెంట్ పెడుతున్నారు కదా. మా ఆడబిడ్డ వాళ్ళు రాకుండా ఎటు వెళ్తారు మీరు చెప్పండి. మా ఆడబిడ్డ వాళ్ళు ఎందుకు రారండి? మా ఆడబిడ్డ వాళ్ళకు ఉన్నదే మేము, మాకు మా ఆడబిడ్డలే అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ ఏమున్నది. వాళ్ళు రాకుండా అసలే ఉండరు. నేను హాస్పిటల్ అడ్మిట్ అయిన రోజు కాదు, ఆ నెక్స్ట్ డే మా పెద్ద ఆడబిడ్డ వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ డే మా చిన్న ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు. మా ఆడబిడ్డలు ఇద్దరు అయితే నన్ను చూడడానికి వచ్చారు. మీరు అలాంటి టెన్షన్స్ అయితే ఏం పెట్టుకోకూర్రి. ఆల్రెడీ మా సునీత వీడియో పోస్ట్ చేసింది, మీరు చూసే ఉంటారు కొంతమంది. వచ్చిర్రు మా ఆడబిడ్డలు. అట్లాంటి డౌట్స్ అయితే ఏం వద్దండి మీకు. మా ఆడబిడ్డలు రాకుండా ఏముండరు. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుండి, అంతకు ముందు నుండి కూడా వీడియోస్ పెడతలేను, యాక్టివ్గా లేను కాబట్టి వ్యూస్ అనేవి చాలా తక్కువ అయినాయి. సో ఛానల్ గ్రాఫ్ అయితే అంతా పడిపోయినా కూడా ప్లీజ్ దయచేసి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. చూసి వీడియోకి లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా చేయండి. నేను ఇంతలా ఎందుకు బ్రతిమలాడుతున్నా అంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు వీడియోకి హైప్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో దాని నుండి నాకు ఏదైనా ఎంతో కొంత రెవెన్యూ అయితే వస్తుంది. నాకు మొన్న హాస్పిటల్లో డబ్బులు మస్తు ఖర్చు అయినాయి దగ్గర. ప్లీజ్ దయచేసి మీ అందరు కూడా నా వీడియోస్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నా, అసలు మేజర్ విషయం ఇదే ఉండే. నా గురించి, నా పిల్లల గురించి, నా పిల్లల చదువు గురించి ఏడ్చిన మీరున్నారు కదా, మీకే చెప్తున్నా వినండి. మీరు మంచిగా పండగ చేసుకోర్రి, మీరు మంచిగా దావతులు చేసుకోర్రి, మీరు హ్యాపీగా ఎంజాయ్ అయ్యిర్రి. నా కొడుక్కి అంత మంచి స్కూల్ అవసరమా? అంత పెద్ద చదువులు అవసరమా పిల్లలకి? ఉన్నంతలో ఏదో చిన్న స్కూల్లో చదివించుకోవచ్చు కదా అని అన్నారు కదా.
మీ మీ మాటలే నిజమైనవి, మీ మీ ఆశీర్వాదాలే నిజమైనయండి. ఇప్పుడు వారం 10 రోజులు అవుతుంది నా కొడుకు హాస్టల్ నుండి వచ్చి. నాకు ఆరోగ్యం మంచిగా లేకపోవడం వల్ల మేము హాస్పిటల్కి అటు ఇటు తిరుగుడు, ఆ డబ్బులన్నీ కూడా హాస్పిటల్లోనే ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు హాస్టల్లో ఫీజు కడితేనే నా కొడుకుని హాస్టల్కి తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు వారం 10 రోజులు అవుతుంది నా కొడుకు ఇంటి దగ్గరనే ఉంటుండు. ఇంకా మీకు మంచిగా అయింది. నా కొడుకు హాస్టల్కి కట్టాల్సిన డబ్బులు నా హాస్పిటల్కి ఖర్చు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు చెర్రిబాబుని ఈరోజు రేపు డబ్బులు అడ్జస్ట్ అయిన తర్వాత హాస్టల్కి పంపించాలి. పంపిస్తామో పంపించమో కూడా తెలియదు. అంటే పంపిస్తామో పంపించమో అంటే ఇవాళ రేపట్లో పంపిస్తామో పంపించమో కూడా తెలియదు. నా కొడుకు చదువు అయితే డిస్టర్బ్ అయిందిలేండి. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మీరు సంతోషించుర్రి, మీరు మంచిగా నవ్వుకోర్రి. మంచిగా వాడి చదువు ఖరాబ్ అయిపోయింది మానస కొడుకుది అని మీరు పండుగలు చేసుకోవచ్చు. దావతులు మీకు కలిసి దావతులు చేసుకునే అలవాటు ఉంటుంది కదా, అట్లాంటి దావతులు ఏమైనా అరేంజ్ చేసుకోర్రి. వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర మూపాయి చేసుకుంటారు కదా దావతులు, అట్లా చేసుకోర్రి. నా కొడుకు ఇప్పుడు వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర మూపాయి చేసుకుంటారు కదా దావతులు, అట్లా చేసుకోర్రి. నా కొడుకు ఇప్పుడు హాస్టల్కి వెళ్తలేడు. హాస్పిటల్లోనే ఖర్చు అయినాయి డబ్బులు నా కొడుకు హాస్టల్ ఫీజు కట్టాల్సినవి. నేను ఇంత సాఫ్ట్గా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడి ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి ఎక్కువ స్ట్రెస్ అయ్యే స్టేజ్లో నేను లేను. కాబట్టి కొంచెం మీకు సాఫ్ట్గా చెప్తున్నా. ఏదో ఒక రోజు మీకు గట్టిగానే ఇస్తా. ఆ దేవుడు అనేవాడు నన్ను కొంచెం మంచిగా చూసి నా ఆరోగ్యం మంచిగా ఉంటే మీకు గట్టిగానే ఇస్తా. ఇచ్చే రోజు కూడా వస్తుంది. దానికోసమే వెయిట్ చేస్తున్నా. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే బాగానే ఉన్నా. నా ఆరోగ్య పరిస్థితి కొంచెం కుదుట పడింది. ఇంకొక వారం రోజులు అయితే పూర్తిగా సెట్ అయిపోతా అని అనుకుంటున్నా. ఎందుకంటే 3 days నేను ఐసీయూలోనే ఉండి మంచి ట్రీట్మెంట్ అంటే మంచి నాన్ స్టాప్గా ట్రీట్మెంట్ జరిగింది నాకు. యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ పోవడానికి దానికి దీనికి సంబంధించి మంచి ట్రీట్మెంట్ అయితే జరిగింది. సో మంచిగా అయితా ఇంకొక వారం రోజులల్లా అనే భరోసానైతే నాకు ఉన్నది. ఇంకో వారం రోజులలో నేను మంచిగా కావాలి, మంచి మంచి వీడియోస్ తీయాలి అని నేను కోరుకుంటున్నా. నేనైతే ప్రస్తుతానికి యూట్యూబ్ మీదనే డిపెండ్ అయి ఉన్నా అనే విషయం మీ అందరికీ తెలిసిందే. సో మీ అందరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి దయచేసి. ఈ వీడియోని ఇంతవరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా, బాయ్.